ఉల్లిపాయలు పెద్దవి 1.5 తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 ఉట్టిగా చీల్చుకొని తీసుకున్నాను. పోతాయి, మనం మళ్ళీ విడిగా వేయాల్సిన అవసరం లేదు వాటర్ ఎక్కువ వస్తే. ఇప్పుడు ఇది మగ్గనిచ్చేదాకా మనం రైస్ అనేది పెట్టేసుకున్నాము ఒక సైడ్. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకున్నాము, మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు రైస్ కూడా ఒకవైపు పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. రైస్కి ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలో పెట్టాను బిర్యానీ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది. అందులో ప్రాసెస్ చూసుకొని అందులో చూసి చేసుకోండి, ఓకేనా. గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, ఇందాక చెప్పాను కదా 1.5 వేసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ అనేది తీసేసుకున్నాను, ఎందుకంటే కర్రీలో వేసుకున్నాం కదా మనం ఈ గ్లాస్ వాటర్, అందుకోసం అని చెప్పి ఈ గ్లాస్ వాటర్ అనేది తీసేసాను పక్కకి. తర్వాత చూసి మనము అన్నం ఎలా ఉంది అనేది చూసి వేసుకోవచ్చు. అన్నం మెతుకు ఓకే కరెక్ట్గా కుక్ అయ్యింది అనుకుంటే ఇంకా మనం వేయాల్సిన అవసరం లేదు వాటర్ అనేది. వేసుకుందాం మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. ఇది మంచిగా ఉడకాలి, అదే స్విమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మనకి దమ్ లాగా. అంటే దమ్ అని కాదు, అట్లాగా ఉడకాలి మనకి.